90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే అన్వర్ గారు. లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మంది అడిగేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ అండ్ దాంతోపాటు డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంటారు. చాలా మందికి సంపాదించింది ఎలా నిలబెట్టుకోవాలో తెలియదు, అది కూడా మాట్లాడుతుంటుంటారు. ఏ విధంగా అంటే మేము అట్రాక్ట్ చేస్తున్నామండి బట్ ఉండట్లేదు, వచ్చినట్టే ఉంటుంది పోతుంది. అది ఇన్వెస్ట్మెంట్ రూపంలో టర్న్ అయ్యే ప్రాసెస్లో డబ్బుని పోగొట్టుకుంటున్నామని మాట్లాడుతుంటుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనం పాటించవలసిన థియరీస్ ఏంటి, ఏ విధంగా ఫాలో అవ్వాలి అంటారు? ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగా ధనవంతులు అవుతాం. ఇంతకుముందు చెప్పాను సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే తన మీద మనం ఫస్ట్ పెట్టుకోవాలి, దాని తర్వాత ఎక్కడెక్కడ పెట్టాలో చెప్తాను. ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో పార్ట్ 2 రాబర్ట్ కియోసకి చెప్పిన పార్ట్ 2 అనమాట. ధనవంతులు ఇంకా ఎలా ధనవంతులు అవుతారో పార్ట్ 2. సో ఏంటి ఈ వీడియోలో నేను చెప్తానంటే, ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు పార్ట్ 2 వీడియో. సో ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ ఉండాలన్నమాట. అంటే మనం ఎంతసేపు ఒకరి కింద వర్క్ చేయాలని కాదు, మన కింద 100 మంది వర్క్ చేయాలన్న మైండ్ సెట్లోకి మీరు రావాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అది 100 మంది కావచ్చు, అట్లీస్ట్ 10 మంది 20 మంది 30 మంది అని ఎప్పుడైతే మనం ఆ మైండ్ సెట్కి వస్తామో అప్పుడు మన చిప్పు పైకి తేలుతుందండి. అదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో దాని తర్వాత అంటే దానికి ఏం చేయాలి? నెమ్మదిగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదో ఒక బిజినెస్. సో మీరు ఒక్కసారి పెన్ను పేపర్ తీసుకుని నాకు ఏ టాలెంట్ ఉంది, మీరు అంటే లైక్ పెయింటింగ్ వేయగలరా, వంటలు వండగలరా, మాట్లాడగలరా, ఏం చేయగలరు అంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీ స్కిల్ బట్టి ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అది నెక్స్ట్ ఇంకోటి, ధనవంతులు అందరూ చేసే ఎక్కువ పని ఎక్కువగా ఇన్వెస్ట్ ఇన్ వెంచర్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఎవరు చెప్తున్నారు? రాబర్ట్ కియోసకి. అంటే మీకు ఎంత వీలుదంత, మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయా ఊరి చివరి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఎందుకంటే ఒకప్పుడు ఊరి చివరి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, ఇప్పుడు ఊరి మధ్యలోకి వచ్చింది అనమాట. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మీకు తెలుసు ఎక్కడో మణికొండ, కోకపేట ఇలాంటివన్నీ కూడా ఈరోజు కొన్ని ఎకరాలు కొన్ని కోట్లు అయిపోయాయి, కోట్లు. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకుని మీ దగ్గర ఉన్న డబ్బులు అట్లీస్ట్ మీ ఊరి చివరైనా, అట్లీస్ట్ విలేజ్ దగ్గరలో అయినా ఎక్కడైనా ఇంకెక్కడైనా కూడా వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, మన మీద మన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి. దాని తర్వాత వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ట్రై చేయాలి. నా క్లాసెస్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలో చెప్తాను, అద్భుతంగా చెప్తాను, చాలా అద్భుతంగా చెప్తాను. ఇది నేను కొత్తగా లేటెస్ట్గా నేర్చుకున్న టెక్నిక్స్ అనమాట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మేనిఫెస్టేషన్ నేర్చుకోవాలి. దాని తర్వాత నేను ఈ మధ్య కలిసిన ఒక పాపులర్ పర్సన్ మనందరికీ తెలుసు. సో జైబెరీ ఫౌండర్, అతను ఎవరనంటే మనందరికీ తెలుసు మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, మామూలుగా కాదు. ఇట్స్ వెరీ గుడ్. నేను కలిశాను, నేను ఇక్కడ మీకు పిక్చర్ కూడా చూపిస్తున్నానండి. సార్ నేను కలిశాను, మాట్లాడాను. అసలు అంటే ఆ ఏజ్లో కూడా ఎంత ఒక డిసిప్లైన్. సార్తో మాట్లాడిన తర్వాత మురళీమోహన్ గారితో ఓకే అతనితో మాటలను అబ్జర్వ్ చేస్తే అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా అతను ప్రతి ఒక్కరిని కూడా చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు, చాలా రెస్పెక్ట్గా. సో ఈవెన్ మామూలు కెమెరామెన్తో కూడా అండి అని అంటున్నారు. అంటే మనందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ధనవంతుడికి వెళ్ళిన స్థాయికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి. నేను టెండూల్కర్ని కలిశాను వైజాగ్ తాజ్ హోటల్లో. ఈవెన్ హీ రెస్పెక్ట్ బాల్ బాయ్, మనకి 4 బౌండరీ దగ్గర బాల్ బాయ్ అతను కూడా రెస్పెక్ట్గా పిలుస్తుంటాడు. సో అంటే మనందరం గుర్తుపెట్టుకోవాలండి. మనందరికి తెలియకుండా చాలామంది అనుకునే పదం ఏంటంటే ధనవంతులు అందరూ పొగరగా ఉంటారు. రాంగ్, అది చాలా రాంగ్ అండి. సో మీరు ఆ యాటిట్యూడ్ ఉంటే వదిలేండి. సో ఇలాగ మనకి తెలుగు రాష్ట్రాల్లో మూవీ ఇండస్ట్రీలో అంటే అతనితో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఈరోజు కొంతమంది నార్మల్ ఉన్నారు, కానీ ఇప్పుడు మురళీమోహన్ గారు ఎక్కడో ఉన్నారు. బికాస్ ఒక జై బేరీతో విజయ బేరీ క్రియేట్ చేశారు. సో ఇలాగా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. అతను కూడా చాలా వీడియోస్లో చెప్పారు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి అంటే ధనవంతులు అవుతున్న ప్రాసెస్లో అందరూ తెలుసుకోవాల్సిందంటే ట్యాక్స్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఇది చాలామంది తెలియక మీ అందరూ గుర్తుపెట్టుకుని మీరు డబ్బు సంపాదిస్తున్నారు, సడన్గా మీకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ నుంచి లెటర్ రావచ్చు. మీరు అయ్యో నాకు తెలియదే ట్యాక్స్ కట్టాలని అని అనుకోకూడదండి. మంచి ఆడిటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఆడిటర్ ఫీజు అవ్వడానికి కూడా ఆలోచిస్తుంటారు, అప్పుడు తర్వాత బ్యాండ్ బజానా పడిపోతుంది. సో అంటే ఎదుగుతున్న టైంలో ట్యాక్స్ కట్టాలి. అసలు నేను ఎంత ట్యాక్స్ కట్టాలి, నాకు వచ్చిన ఇన్కమ్ నాకు ఎంత ట్యాక్స్ పడుతుంది అని ఆ ట్యాక్స్ లాస్ తెలుసుకోవాలి. ఒకవేళ మనకు తెలియకపోతే మంచి ఆడిటర్ని పెట్టుకోవాలి. ఎవరు చెప్పారు? రాబర్ట్ కియోసకి. సో మీ అందరూ గుర్తుపెట్టుకుని ట్యాక్స్ గురించి మీ అందరూ తెలుసుకోవాలి. సో నేను మళ్ళీ ఒక విషయం చెప్తాను, ఏ దేశంలో ఎక్కువ మంది ట్యాక్స్ పే చేస్తారో ఆ దేశం ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. తుమ్ చలో హిందుస్థాన్ చలో అంటే మీరు ముందుకెళ్తున్న దేశం ముందుకెళ్తుంది. సో మనం ట్యాక్స్ కట్టే స్థితికి ఎవరైతే ఇండియాలో ఎక్కువ మంది ట్యాక్స్ పేయర్స్ వస్తారో ఆ దేశం ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. కింద కామెంట్ బాక్స్ కూడా టైప్ చేయండి ఐఎమ్ ఏ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అని టైప్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీ ఫ్యామిలీలో మీరే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అవ్వాలి. ఈరోజు నా ఫ్యామిలీలో నేను హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఉన్నాను. మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐఎమ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ మై ఫ్యామిలీ అని టైప్ చేయండి.
మళ్ళీ చెప్తున్నా ఐఎమ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ మై ఫ్యామిలీ అని మీరు అనుకోండి. సో దాని తర్వాత లైబిలిటీస్ తగ్గించుకోవాలి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏది లైబిలిటీ ఏది అసెట్ చెప్తాను. అంటే ధనవంతులు అందరూ కూడా లైబిలిటీస్ని బాగా తగ్గించుకుంటూ వస్తారు, అసెట్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇంపార్టెన్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్. ఇది నా క్లాసెస్లో చెప్తాను. మీ దగ్గర ఒక 10 లక్షలు ఉందా, 1,00,000 ఉందా, 10 లక్షల, 20 లక్షలు, 30 లక్షలు ఉంటే దాన్ని మల్టిపుల్ బాస్కెట్స్లో ఎలా పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే డబ్బునంతా ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో లాక్ అయిపోతారు వీళ్ళ దగ్గర లిక్విడ్ మనీ ఉండదు, అసెట్స్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి కానీ లిక్విడ్ మనీ ఉండదు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్ తెలుసుకోమని చెప్తున్నారు రాబర్ట్ కియోసకి. అంటే ఏం చేయాలి, సింపుల్గా స్టాక్స్లో పెట్టాలి, గోల్డ్లో పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, ప్రావిడెంట్ ఫండ్స్, బాండ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, టర్మ్ డిపాజిట్స్. ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ ఉండాలని కంపల్సరీ చెప్తున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఇలా నా క్లాసెస్కి వచ్చింది డిఫరెంట్ కొత్త ఎక్కడ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. స్టడీ గ్రోత్ అంటే మార్కెట్ ఎక్కడ గ్రోత్ అవుతుంది తెలుసుకోవాలండి. ఒకప్పుడు 1940-50లో ఎవరు పెద్దగా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. 80-90 టైం నుంచి అందరికీ బాగా తెలిసి వచ్చింది అనమాట. ఈవెన్ సెలబ్రిటీస్ వాళ్ళందరూ సంపాదించుకున్న డబ్బుని కొంతమంది కార్లు కొనుక్కుంటే కొంతమంది ల్యాండ్స్ కొనుక్కున్నారు. ఎందుకు? వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ గ్రోత్ పెరుగుతుందో అక్కడ స్టడీ చేశారు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ డబ్బుని ఎప్పుడు కూడా ఎక్కడ గ్రోత్ ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డబ్బులు ఉన్నాయని కదా మీ ఊర్లోనే నేను పెట్టుకుంటానంటే కాదండి. మనం 2 పాయింట్లు చేయాలండి. ఫస్ట్ పాయింట్, ఒకటి మనం ఎక్కడ ఎదుగుతున్నామో అక్కడికి వెళ్ళిపోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది ఎక్కడ ఎదుగుతుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇది సింపుల్. అంటే పైకి వెళ్ళాలనుకోండి, మనం రెక్కలు తయారు చేసుకుని ఎగరాల్సిన పనిలే. ఈ బెలూన్ పట్టుకుంటే చాలా ఎగిరిపోతాం. సో ఎగురుతునే వాళ్ళని పట్టుకుంటే ఎగిరిపోతాం. సో అది. రెండోది ఏంటంటే ఎక్కడ ఎగురుతుందో అక్కడ పెట్టాలి, అప్పుడు మన డబ్బులు కూడా ఎగురుతాయి. సో అది. సో ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి జీవితంలో మనం ధనవంతులు అవ్వాలంటే. అది కూడా గుర్తుపెట్టుకోండి. 2 రకాల రిస్క్ ఉంటాయండి. ఒకటి బ్లైండ్, గుడ్డిగా రిస్క్ అనమాట. అంటే అనాలిసిస్ చేయకుండా పెడతారు, తర్వాత పెరాలసిస్ వస్తుంది వాళ్ళకి. అనాలిసిస్ చేయకుండా పెడితే పెరాలసిస్ వస్తుంది. సో అనాలిసిస్ చేసే రిస్క్ని క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు. అంటే డబ్బుని ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి, 2 పాయింట్లు వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న డబ్బుని ఎంత పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, అది నేను క్లాసెస్లో క్లియర్గా చెప్తానండి మీకు. ఇలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్న ఒక టాప్ బిలియనియర్ అయితే, ఇప్పటివరకు అతను బిలియనియర్ అయితే, ఇప్పుడు వరల్డ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు, గోయింగ్ టు బి టాప్ ట్రిలియనియర్. ఆ పర్సన్ ఎవరైనా అంటే ఎలాన్ మాస్క్. ఎలాన్ మాస్క్ అతను ఎప్పుడు చెప్తారన్నమాట, నేను క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటాను. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో అడుగుతారన్నమాట చాలా మంది, మీరు ఇప్పటికే 3 ర్యాకెట్స్ ఫెయిల్ అయిపోయి కదా, 3 ర్యాకెట్స్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఇంకా బ్లైండ్గా రిస్క్ తీసుకుంటున్నారంటే, అప్పుడు ఎలాన్ మాస్క్ ఒక మాట అంటారనమాట, నేను బ్లైండ్గా రిస్క్ తీసుకోవట్లేదు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటున్నాను అన్నాడు. అలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్న ఒక పర్సన్, ఇందాక మనం జైబేరి చూసాం మురళీమోహన్ గారిని, ఇప్పుడు వరల్డ్ షేక్ చేస్తున్న ఒక పర్సన్ ఎవరంటే ఎలాన్ మాస్క్. ఇక్కడ మీరు చూస్తే త్వరలో అతను బిలియనియర్ నుంచి వరల్డ్లో టాప్ ట్రిలియనియర్ అవ్వబోతున్నారు అనమాట. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నారు. మీరు కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి, కోర్సెస్ నేర్చుకోండి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోండి. మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అని మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి.